మహిళా సాధికారత బిల్లు ఆమోదం పొందేనా? ఈ బిల్లుతో మహిళలకు అవకాశాలు వచ్చేనా? మహిళా రిజర్వేషన్తో పాటు సీట్ల సంఖ్యను పెంచుతూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం పద్ధతిలో లేదు, ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. పాత చట్టాన్ని తిరిగి తీసుకురండి, మేము దానికి మద్దతు ఇస్తాం, ఇది కేవలం ఎన్నికల చిత్రాన్ని ముఖ చిత్రాన్ని మార్చడానికి తీసుకున్నటువంటి కుట్ర కోణంలో ఉన్నటువంటి బిల్లు మాత్రమే అంటూ రాహుల్ గాంధీ చాలా కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ఇది చరిత్రలోనే అత్యంత చేదైనటువంటి నిజం భారతీయ జనతా పార్టీకి తెలుసు. ఈ బిల్లు పాస్ అవ్వదని తెలుసు. ఈ బిల్లు బీసీలకు దళితులకు నష్టం చేసే బిల్లు. మహిళలకు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ఈ బిల్లు పాస్ అయితే గనక అంటూ ఓబీసీ హక్కులను లాక్కోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోందంటూ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. కీర్తిరెడ్డి గారు, మీకు తెలుసు ఈ బిల్లు పాస్ అవ్వదని, మీకు తెలిసే ఈ బిల్లును తీసుకొస్తున్నారు, మహిళల మీద ఒక ప్రేమతో తీసుకొస్తున్నారు, కానీ ఇది పాస్ అవ్వదని తెలుసు, దీనికి ఓటింగ్ సంఖ్య లేదన్న విషయం కూడా తెలుసు. దానికి మీరు ఒక మ్యాజిక్ చేస్తున్నారు, ప్రధానమంత్రి మోడీ ఒక మెజిషియను అని చాలా కీలకమైనటువంటి కామెంట్లు రాహుల్ గాంధీ ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన బాలకోట్ స్ట్రైక్ గురించి కానీ, పెహల్గామ్ అటాక్ గురించి కానీ, ఆపరేషన్ సింధూర్ గురించి కానీ ఆయన మాట్లాడిన తీరు పద్ధతి చూస్తే ఎవరికి మహిళల మీద చిత్తశుద్ధి ఉంది, ఎవరు మహిళల మీద గౌరవం ఉందో అర్థమైపోతుంది. అది కూడా అవహేళన, అంటే డిఫెన్స్ వాళ్ళని మహిళల్ని అవహేళన చేసి మాట్లాడడం కరెక్టా? ఏదో ఒక మాట్లాడి, ఏదో పిచ్చి మాటలు మాట్లాడి ఆయన ఎంపీ అయ్యి రిప్రజెంటేటివ్గా ఉండి ఓటింగ్కి ఉండాలి మనిషి. ఉన్నాడు ఆయన? ఆ పార్లమెంట్ నుంచి వెళ్ళిపోయినాడు. ఏదో మాట్లాడేసి ఏదో పిచ్చి మాటలు మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆయన మాటలు సీరియస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి. బట్ ఆయన మాటలు సీరియస్ తీసుకోకపోతే ఇలా ఓటింగ్ జరగాలి కదా, ఓట్లు పడితేనే బిల్లు పాస్ అవుతుంది. సో కాదన్న విషయం మీకు తెలిసి తీసుకొచ్చారని కాంగ్రెస్ చెప్తోంది. డెఫినెట్ గా మహిళా రిజర్వేషన్ బిల్లు ఎవరు అపోజ్ చేయరు. డీలిమిటేషన్ ఆల్సో ఈస్ అ డెమోక్రటిక్ ప్రాసెస్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ లైక్ సంథింగ్ కాన్స్టిట్యూషనల్ గా దీన్ని అమెండ్మెంట్ చేసినా కానీ దట్స్ కాన్స్టిట్యూషనల్ గా రాసింది. ఎవరి 10 ఏళ్లకి జరగాలని, డీలిమిటేషన్ జరగాల అని రాసిందే. అది 10 ఏళ్లకి జరగట్లేదు, 50 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు డీలిమిటేషన్ సీట్లు పెంపుదల అయ్యి 50 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు కూడా చేయకపోతే అసలు అది ఇంకా మీరు కాన్స్టిట్యూషనల్ నేను నమ్మినట్టు ఏం పాటిస్తున్నట్టు. ఒకటే ప్రధానంగా ప్రతిపక్షాలు చేసేటువంటి పాయింట్ ఏంటంటే కనుక మీకు మీరు ఇలా కులగణన కాకుండా అవ్వడం, ఇవన్నీ ఫస్ట్ ఇక్కడ బీసీ రిజర్వేషన్ అని మాట్లాడి వాళ్ళు బీసీని మోసం చేస్తారు. ఎక్కడ వీళ్ళు మాట్లాడేదానికంటే హక్కు ఉండాలి కదా. బీసీ రిజర్వేషన్ మాట్లాడినారు, ఎక్కడ అవుతుంది? అంటే వాళ్ళ ఆయుధం పట్టుకుంటేనే దాన్ని ఆపరేషన్ సింధూర్ టైంలో మీరు మధ్యలో ఆయుధాన్ని మీరు తీసుకున్నారు, మీరు దాన్ని హైజాక్ చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ టాక్. మేము అన్నామంటే చేస్తాం, మేము ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నానికి మీరు అపోజ్ చేస్తే అది ఇంకా చరిత్రలో అది నిలిచిపోద్ది. మేము కాదు నిలిచిపోయేది, డెఫినెట్ గా. ఇది ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ 33% రిజర్వేషన్ తీసుకొచ్చిన, ఇఫ్ వి మేక్ ఇట్ రైట్ అండ్ యాక్ట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, బట్ స్టిల్ అది సాధికారతకు రావడానికి టైం పడుతుంది. యాజ్ యూ సెడ్, డీలిమిటేషన్ అవ్వాలా, సీట్లు పెరగాల, మహిళలు అందరు రావాలా అంటే ఇప్పుడు ఎలక్టోరియల్ మెయిన్ పాలిటిక్స్ లో ఉన్న మహిళలు కూడా తక్కువే. సో ఈ మా పార్టీలో అంటే భార్యలకి కూతుర్లకి నుంచోబెట్టే తక్కువ ఉంటుంది, కానీ ప్రతి పార్టీలో అలాగే నుంచుంటారు. సో అంటే అదే ఇక్కడ పాయింట్. అదే ఇక్కడ మళ్ళీ వారసత్వాలే వస్తాయి, వారసత్వ రాజకీయాలు వస్తాయి, బీసీలకు ఎస్సీలకు ఎంబీసీలకు అన్యాయం జరుగుతుందన్న పాయింట్ కూడా అదే. ఇప్పుడు కాకపోయినా బట్ ఫ్యూచర్ జనరేషన్ కి people, women will have a hope and they'll start coming into politics. డెఫినెట్ గా ఈ జనరేషన్ లో ప్రాబబ్లీ ఇప్పుడు అమెండ్మెంట్ అయినా కూడా ఇప్పుడు కష్టం అవ్వచ్చు, బట్ ఫ్యూచర్ కి అది ఒక చట్టం చేసి వెళ్తున్నారు ఆయన. సో ఇది చాలా బంగారు. ఇప్పుడు వీళ్ళు అన్నారు బంగారు, ఒకళ్ళు బంగారు తెలంగాణ అన్నారు, ఒకళ్ళు బంగారమే ఇస్తామన్నారు. రెండు అయిపోయినాయి. బట్ మేమేమంటున్నాం, మీకు బంగారు భవిష్యత్తు బాటగా రాసిచ్చిపోతాం అంటున్నాం.
ఇంకా దీనికి అంటే విషయం ఏంటంటే ఆల్రెడీ బంగారు బాటను 2023లోనే రాశారు, కొత్తగా మీరు వచ్చి ఇంకొక బాట రాస్తా అంటున్నారు. అదే తీసుకురండి, ఆ బాటలోనే నడుస్తామని చెప్పేసి ప్రతిపక్షం మాట్లాడుతుంది. told these are two different subjects. This is an implementation of the same bill, and this is delimitation which also should happen according to the process. Ante. సో ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బిల్లు పాస్ అవుతుందన్నటువంటి ఏమన్నా హోప్ కనిపిస్తుందా? నాకైతే ఈ ఎపిసోడ్ రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత అదంతా ఈజీగా అయ్యేది కాదు, ఎందుకంటే ఆయన అంటున్నారు కేవలం బురద జల్లడానికి ఇస్తున్నారు, ఇది కాదన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు, రాజ్యాంగం మీద మనువాదాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది that's what, if this is not implemented, this will remain as a dark day. Again the same government, the same Congress is opposing, and it will be remembered. అంటే మీ ఫ్యామిలీలో ముగ్గురు, రాహుల్ గాంధీ గారి మదర్, రాహుల్ గాంధీ గారి సిస్టర్, వీళ్ళైనా మహిళలు. ఇంకా మిగతా మీరు ఫస్ట్ మీరు చూసుకోండి, మీ పార్టీలో ఎంతమంది మహిళలకు అవకాశాలు ఇచ్చారు. ఫ్యూచర్ బీజేపీ నుంచి కూడా పెద్దగా ఎంపీలు లేరు కదా, 50% కూడా ఎంపీలు లేరు బీజేపీ నుంచి. లోక్సభలో మహా అయితే 70%, రాజ్యసభలో ఒక 10-11% మంది ఉండొచ్చు. అదే కామెంట్ చేస్తున్నారు. రేపు పొద్దున ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి, అందులో మరి 50% ఇస్తారా అని చెప్పేసి ఆ కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఇచ్చేది ఉంటే కనుక ఈ ఎన్నికలు ఇదే పాత చట్టం ప్రకారం తీసుకెళ్ళి ఇవ్వడానికే కదండి రిజర్వేషన్ బిల్లు పెట్టింది. ఓకే, ఎనీవే చూద్దాం, హోప్ ఫర్ బెస్ట్. ఈ బిల్లు పాస్ అయితే మహిళా లోకానికి నిజానికి ఒక అదృష్టం అనే చెప్పాలి. బట్ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమిటంటే, మహిళా బిల్లు రిజర్వేషన్ పేరుతోటి, మహిళా బిల్లుతోటి ఒక డిలిమిటేషన్ చేస్తున్నారు, పద్ధతి లేకుండా, సరైనటువంటి పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇక భవిష్యత్ అంతా కూడా బీజేపీయే పరిపాలించాలన్నటువంటి ఉద్దేశంతో కుట్రపూరితంగా చేస్తున్నారు. రాష్ట్రాల హక్కులను, ప్రజాస్వామ్య హక్కులను, ఎన్నికల సిస్టాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనకాల భారీ కుట్ర ఉందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు అవుతున్నాయి. మరి కాసేపట్లోనే ఈ కౌంట్ డౌన్ స్టార్ట్ కాబోతోంది. సో మరి కాసేపట్లోనే ఓటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. దేశం అంతా కూడా అంతే ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రతిపక్షాలు ఇప్పటికే తేల్చి చెప్పేసినాయి, ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చేది లేదని చెప్పేసి. బట్ ప్రభుత్వం మాత్రం ఓటింగ్కి వెళ్తోంది. 2/3 మెజారిటీ ఉంటే బిల్లు పాస్ అయినట్టే. బట్ ఇంకా 76 తక్కువగా ఉన్నాయి. ఏం జరుగుతుంది, ఎవరు మద్దతు ఇస్తారు, వెనక నుంచి ప్రత్యామ్నాయం ఏముంది కేంద్రానికి అన్న చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ విల్ బి కంటిన్యూడ్.